అసలు అందుబాటులో లేవు. బాధుడే గత పరిపాలన కంటే ఇప్పుడు ఎక్కువ బాధుడు అంటే రాజుగారు బాగుండాలిగా పరిపాలన. అది అసలు మంచి పరిపాలన లేదు. పరిపాలన అందేవాళ్ళు మరి మా రాష్ట్రం డెవలప్ కావాలంటే మంచి పరిపాలన కావాలి. పేదలందరూ బతకాలంటే మంచి పరిపాలన కావాలి. అసలు పరిపాలన అందించే మన రాజుగారు కావాలి. రాజధాని లేదు, ధరలన్నీ పెరిగిపోయాయి. నీళ్ళ గత ప్రభుత్వం 70 రూపాయలు అయితే వాళ్ళు 170 రూపాయలు, ఎంతమంది 100 అయితే వాళ్ళు 240 రూపాయలు. సో మీరు ఈ పనులు చేసుకుని ఏదో కొంచెం చేసుకుని బతకాలి. మరి ఎట్లా బతకాలి? పెన్షన్ కూడా కట్ చేస్తున్నారండి. కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది. కరెంట్ బిల్ కట్టు. సో ఎంత మందికి కట్ చేశారండి? ఇక్కడ మీ అందరికి కట్ చేసేసారా? 18 ఇస్తాడు అన్నాడు, 2 సంవత్సరాలు చెడికి ఇవ్వాల ఆపేసాడు. అదే ఇస్తానని చెప్పి వేరే ధరలు పెరిగేసరికి ఇది కూడా ఇవ్వట్లేరు. ఏం కావాలనుకుంటున్నారమ్మా? మంచి పరిపాలన అందియాలనుకుంటున్నాం. పథకాలు కాసి పెడతాం, వాళ్ళు ఇస్తారు, రేపు తినేసేస్తాం ఊరుకుంటాం. మీరు చెప్పినట్టు మంచి రాజులు ఉంటే, మంచి పరిపాలన ఉంటే కావాలి, మంచి ఫ్యాక్టరీలు కావాలి. ఇప్పుడు మాకు చదువుకునే పిల్లలు లేరు. చదువుకున్న పిల్లలైనా భవిష్యత్తు బాగుంటది కదా. మాకు సెంటు పొలం లేదు, అయినా కూడా రాష్ట్రం డెవలప్ కావాలని కోరుకోండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా? మా పిల్లలు 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు అయినాయి, ఒక అబ్బాయి. ఓకే, అతను ఏం చేస్తున్నాడు? ఏదో పని చేసుకొని బతుకుతాడు. సో జాబ్స్ అన్నా కూడా కష్టమే ఇప్పుడు. ఇండస్ట్రీలు రావట్లేవు, ఏమీ రావట్లేదు. మా కాళ్ళ చదువుకుందా, బీఎడ్ చేసి ఎంఎస్సీ చేసి, మరి ఏమీ లేదా? 2 మాట పెట్టాము, 2 మాట చేయలేదు. మీకు తెలుసు కదా, ఇప్పుడు మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాద్ ని కట్టింది ఆయనే, డెవలప్ చేసింది ఆయనే. మాలాంటి వాళ్ళకి జాబ్స్ వచ్చాయి, మాలాంటి వాళ్ళకి ఇంత విద్య వచ్చింది ఆయన వల్లే. ఆయన ప్రత్యేకంగా మహిళలకి సంక్షేమం వచ్చినట్టు చేసింది. తప్పకుండా అవుతుందండి, ఎందుకు అవదు? అక్కడ రాళ్ళు రప్పులు అప్పుడు, ఇక్కడ ఇంత అందంగా ఉండే చోట, ఇక్కడ చాలా విద్య మీద అంత ఫోకస్ పెట్టేవాళ్ళు, చాలా కష్టపడేవాళ్ళు. తప్పకుండా జరుగుతుందండి. ఇంకొక 5 సంవత్సరాలు మన దగ్గర ఉంటే, మన చేతుల్లో ఉంటే, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు తప్పకుండా బాగుంటుంది. తప్పకుండా బాగుంటుంది. చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు కదండి. అవును, మరి పొలాలు ఇచ్చి వాళ్ళు కూడా ఉసూరుమంటున్నారు కదా, ఎక్కడో ఉద్యోగాలు చేసుకోవాలని. అదే మన రాజధాని డెవలప్ అయితే మన దగ్గర చేసుకుంటారు కదా. అదే కరెక్ట్. ఆశతోనే పొలాలన్నీ ఇచ్చారు, మాకు లేదు, మేము ఇవ్వాల. కరెక్ట్. ఇచ్చిన వాళ్ళు అయినా సంతోషంగా చాలా కష్టపడుతున్నారు. అదే చెప్తున్నారు కదా, కవులు రావట్లేరు, ఎవ్వరు రావట్లేరు, అసలు ఆదాయం ఏం రావట్లేదని. రాష్ట్రం డెవలప్ కావాలని కోరుకున్నాం, పథకాలకి ఏం ఆశపడతలేదు. అదే అందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అదే బాగుండాలి. లోకేష్ గారి విజన్ అదే. అందుబాటులో ఉండాలి. అదే అదని మేము కోరుకునేది. తప్పకుండానమ్మా, మీరు చాలా బాగా చెప్పారు. తప్పకుండా జరుగుతుంది. మీరు కష్టపడండి, 2 నెలలు మీరు 2 నెలలు కష్టపడండి, అంతా బానే ఉంటుంది. రావాలని కోరుకుంటున్నాం మేము కూడా, మాకు బాబు గారే కావాలని కోరుకుంటున్నాం. చెప్పమ్మా రమ్మా. పెన్షన్ మీకు రావట్లేదు ఏంటి? కరెంట్ బిల్ వల్ల, దేని వల్ల? అసలు లేదు, అసలు తీసేశారు. అవును, సో ఉండే బెనిఫిట్లు తీసేశారు, కొత్తవి రావట్లేవు. మరి చెప్పారా ఎందుకు తీసేశారు? సో చెప్పుకోవాలన్నా ఎవరు లేరు మీకు, మరీ కష్టపడుతున్నారు. అందుకే వచ్చి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ పువ్వులతో. మీ వయసులో మీరు చేయకూడదమ్మా ఇదంతా, మీరు ఇంత కష్టపడకూడదు. అదే ఏదో ఒకటి చేయాలి కాబట్టి. మీ పిల్లలు ఎంతమంది అమ్మా? ఇక్కడే ఉన్నారా? వేరే అంటే జాబ్లు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి? ఏం పనులు చేసుకుంటున్నారు వాళ్ళు? ఓకే, ఏమైనా చదువుకున్నారా వాళ్ళు? చదువుకున్న జాబులు దొరకట్లేవమ్మా? మరి చాలా కష్టంగా ఉంది కదా ఇంట్లో, పెన్షన్లు రావట్లేవు, బెనిఫిట్లు రావట్లేవు, అందరు చాలా కష్టపడుతున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారమ్మా, మీ బాధలన్నీ ఆయనే తప్పకుండా చూసుకుంటారు.